న్యూ ఇయర్ వచ్చినప్పుడల్లా మన ఇళ్లలో కొన్ని మార్పులొస్తే ఇంట్లో శాంతి సంతోషాలు బాగుంటాయని కొందరు వాస్తు పండితులు చెబుతూ ఉంటారు. అయితే కేవలం వాస్తు మాత్రమే కాదు, కొన్ని మార్పులు కూడా చేస్తే ఇల్లు నీట్గా ఉంటుంది, పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది. పాడైపోయిన వస్తువులు, గడియారాలు ఇంట్లో ఉంచకపోవడమే మంచిది. ఇందులో వాచెస్ అస్సలు పెట్టొద్దు. గడియారాలు ఆగిపోయినా, వాటి అద్దాలు పగిలినా తిరిగి వాటిని సరిగ్గా చేసి వాడడమే మంచిది. ఇయర్ అయిపోగానే పాత సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ తీసేయడం మంచిది. దీని ప్లేస్లో కొత్త సంవత్సర క్యాలెండర్ పెట్టండి. అదేవిధంగా పాత క్యాలెండర్లో దేవుని పటాలు గనక ఉంటే వాటిని కత్తిరించి వాడుకోవడం లేదా ఎక్కడైనా స్టిక్ చేయడం చేయొచ్చు. చిరిగిన బట్టలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచడం మంచిది కాదు. వీటిని అలాగే వేసుకుంటారు, కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. వాటిని పారేయడం లేదా కుట్టుకొని వాడడం అనేది మంచిది. అంతేకాని అలానే వాడితే ఇంటికి మీకు అస్సలు మంచిది కాదు. ఇక ఇంటి బెడ్రూమ్లో చాలామంది ఎక్కువగా వస్తువులు పెడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా బెడ్ కింద పెడుతూ ఉంటారు. కానీ అలా పెట్టొద్దు. ఎప్పుడైనా సరే వస్తువుల్ని బెడ్ కింద ఉంచకుండా తీసి పడేయాలి. అదేవిధంగా చాలా వరకు ఇవి వాస్తుకి సంబంధించినవి అనుకుంటారు. అయితే వాస్తు శాస్త్రంలో ఉన్నప్పటికీ వాస్తుని నమ్మని వారు కూడా వీటిని ఫాలో అవ్వాలి. ఎందుకంటే వీటన్నిటినీ ఇంట్లో పెడితే చిందరవందరగా ఉంటుంది, ఇల్లు చూడడానికి కూడా బాగుండదు. కాబట్టి వీటిని క్లీన్ చేస్తే ఇల్లు నీట్గా ఉంటుంది. అందువలన ఎప్పటికప్పుడు నీట్గా సరిగ్గా ఉండే వస్తువులే పెట్టుకోవడం మంచిది.